మొత్తానికి T20 వరల్డ్ కప్లో అప్పున్ గదిన్ ఆగయా. నిన్న జరిగిన 2 మ్యాచ్లు ఇండియాకి పాజిటివ్ అని చెప్పి అనుకోవాలన్నమాట. ఓ పక్క సౌత్ ఆఫ్రికా మంచిగా వెస్టిండీస్ని ఆల్మోస్ట్ ఓడిచ్చేసింది. ఇంటికి అది కూడా వెళ్ళడానికి రెడీగానే ఉందనుకోండి. అట్ ది సేమ్ టైం ఇండియా కూడా చాలా చక్కగా ఆడింది. ఒక రకంగా చెప్పాలంటే డామినేషన్ మీద డామినేషన్ అనేది జరిగిందనమాట. వార్ వన్ సైడెడ్ అయిపోయింది రెండు వైపులా కూడా. ఇండియా కూడా జింబాబ్వేకి చుక్కలు అంటే చుక్కలు ఏంటనేది చూపించింది అనమాట. అంత బాగానే ఉంది. కాకపోతే నిన్న జరిగిన మన ఇండియా జింబాబ్వే మ్యాచ్లో అంత బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా జరిగింది. ఆ కష్టం ఏంటంటే ఒక ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళకి ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని అంత బాగా ఉపయోగించుకోలేదేమో అనిపించింది అనమాట. ముఖ్యంగా ఒక ప్లేయర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో అన్ని విషయాలు చెప్తాను లేట్ చేయకుండా. సో మనం మాత్రం ఇంకా మొదలు పెట్టేద్దాం. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ, నేను పవన్ కృష్ణ. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. నిన్న జరిగిన మ్యాచ్ మీ అందరికీ ఆల్మోస్ట్ అందరు చూశారు. మనందరం వెయిట్ చేసిన ఈ మ్యాచ్ నేను చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ మ్యాచ్ అని చెప్పి అనుకోవాలి. ఇండియా ఓ రకంగా తన A+ గేమ్ని ఫైనల్లీ తీసుకొని వచ్చింది. బ్యాట్స్మెన్స్ అందరు కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ ఇంకొంచెం మెరుగుపడాల్సి ఉందన్నమాట. వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మొత్తానికైతే భారత్ బ్యాటింగ్ దిగింది. 256 రన్ చేసింది అవుట్ ఆఫ్ 4 వికెట్స్, 20 ఓవర్స్ ఆడింది. అండ్ జింబాబ్వే వచ్చేసింది. జింబాబ్వే నిజానికి అసలు 120, 130కే కట్టడి చేయాల్సింది. కాకపోతే ఇండియా చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్, మిస్టేక్స్ అయితే కాదు, ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వల్ల జింబాబ్వే ఆ స్కోర్ చేయగలిగింది. అండ్ మోర్ ఓవర్ చెపాక్ స్టేడియం అనేది ఇంతకు ముందు స్టేడియం కాదు, దాన్ని మొత్తం రెనోవేషన్ చేశారు. సో ఇప్పుడు అది బ్యాట్స్మెన్కి స్వర్గధామం అనమాట. మంచి బ్యాటింగ్ పిచ్లా తయారైంది. సో దానికి తగ్గట్టుగానే మన వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు. సో అదనమాట సంగతి. మొత్తానికి అయితే 72 రన్స్ తేడాతోని ఇండియా అయితే గెలిచింది. సో ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అందరు కూడా 20+ స్కోర్ చేశారు. ఎవరు కూడా ఈసారి 0కి అవుట్ అవ్వలేదు, సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా చాలా చక్కగా చేశారు. మొత్తానికైతే ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 158 మినిమం మెయింటైన్ చేశారు. అండ్ 300 దాకా వెళ్ళింది ఒక్కొక్క టైంలో స్ట్రైక్ రేట్ అనేది. తిలక్ వర్మ తన స్ట్రైక్ రేట్ని 300 దాకా తీసుకొని వెళ్ళాడు ఒక్కొక్క దశలో. సో మొత్తానికైతే ఫైనల్లీ 275 స్ట్రైక్ రేట్ దాకా వచ్చాడు అండ్ నాట్ అవుట్గా నిలిచాడు. సో ఇదొక మంచి పరిణామం. T20లో ఇలాంటి ఒక డామినేటింగ్ గేమ్ అనేది మనకు అవసరం. ఒక అగ్రెసివ్ గేమ్ అనేది అవసరం. ఒక ప్రాపర్ ప్లానింగ్. ఎక్కడ ఎవరు కూడా ప్లాన్కి తగ్గట్టుగానే ఆడారు, కానీ ఎక్కడ కూడా డీవియేట్ అయితే అవ్వలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన రోల్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు. ముఖ్యంగా మన బ్యాటింగ్ లైనప్, దిస్ ఈజ్ ద కరెక్ట్ బ్యాటింగ్ లైనప్. ఇలాంటి బ్యాటింగ్ లైనప్ని ఇంకా మనం ఫ్యూచర్లో కూడా చూడొచ్చు. మొత్తానికి అయితే ఇది కంటిన్యూ అయితే, ఇదే డామినేషన్ కనుక కంటిన్యూ అయితే మనం వెస్టిండీస్ మ్యాచ్ ఒక రకంగా చెప్పాలంటే అది వర్చువల్ సెమీఫైనల్స్ అని చెప్పి అంటున్నారు. ఆ మ్యాచ్లో తప్పకుండా మనం గెలిచే అవకాశం అయితే ఉంటుంది. వెస్టిండీస్ అని చెప్పి తక్కువ అంచనా వేయడానికి లేదు, కానీ అట్ ది సేమ్ టైం మనం ఇలా ఉంటే మనం కూడా ఎక్కడ ఏమాత్రం తీసిపోము. ఇది ఫ్యాక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక బెస్ట్ థింగ్ ఒక క్రికెట్ టీంలో ఎప్పుడైనా సరే ఒక మంచి స్కోర్ రావాలంటే మంచి పార్ట్నర్షిప్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి పార్ట్నర్షిప్ చూసుకుంటే శాంసంగ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఒక మంచి స్టార్టింగ్ ఇచ్చారు. 23 బాల్స్లో 48 రన్స్ చేశారు, విచ్ ఈస్ రియలీ గుడ్. ఒక్క రకంగా చెప్పాలంటే ఈ T20 వరల్డ్ కప్ 2026 మొత్తం మీద దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్నర్షిప్ బై ఓపెనర్స్. ఇంతకు ముందు దాకా కూడా ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్తోనే మన వాళ్ళు ముందుకు దిగారనమాట. అండ్ ఒకటి ఇషాన్ కిషన్, ఇంకోటి అభిషేక్ శర్మ. అండ్ అభిషేక్ శర్మ ఎలా మనల్ని నిరుత్సాహపరిచారు ఇప్పటిదాకా మనందరికీ తెలిసిందే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం లెఫ్ట్ అండ్ రైట్ బ్యాట్స్మెన్ దింపడం జరిగింది. దీనివల్లనే ఈసారి స్పిన్నర్తోని కాకుండా, ఆఫ్ స్పిన్నర్తోని కాకుండా డైరెక్ట్ ఫేస్ బాల్తోని ముందుకు దిగారనమాట. ఇంతకు ముందాక కూడా లైక్ వీళ్ళని అవుట్ చేయడం కోసం చాలామంది స్పిన్నర్సే ముందుకు వచ్చారు, ఆఫ్ స్పిన్నర్స్ ముందుకు వచ్చారు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సల్మాన్ అలానే వచ్చాడు. సో అలానే మొత్తానికైతే వీళ్ళ పాజిటివ్స్దే కాదు, నెగిటివ్స్ ఏంటి, ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఏంటి అనేది పట్టుకొని మరి ఇంతకాలం అవుట్ చేశారు. సో ఈసారి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా సంజు శాంసన్ తీసుకుని రావడం అనేది ఒక మంచి మాస్టర్ స్ట్రోక్. అనుకున్నట్టుగానే మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగానే అతను వచ్చాడు. రావడం వల్ల 23 బాల్స్లో 48 రన్స్ వచ్చాయి. అండ్ ఆఫ్టర్ దాట్ సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్. 42 బాల్స్లో 72 రన్స్ తీసుకొచ్చారు. ఒక మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. స్కోర్ని అలా పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా తగ్గలేదు. అప్పుడే అందరికి అర్థమైపోయింది స్కోర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 250 క్రాస్ అయ్యి తీరుతుంది అని చెప్పేసి. దట్స్ అ బ్యూటిఫుల్ క్రికెట్ ఇద్దరి మధ్య. అండ్ ఆఫ్టర్ దాట్ హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ వీళ్ళు ఇచ్చిన ఒక్క మాస్టర్ స్ట్రోక్ గురించి మాత్రం కొన్ని రోజులు చెప్పుకుంటారు. ఎందుకంటే 31 బాల్స్లో 84 రన్స్ చేశారు. సో ఇలాంటి ఒక పార్ట్నర్షిప్స్ అనేది మనకి చాలా అవసరం. ఇంకా ఇలాంటి పార్ట్నర్షిప్స్ అనేది బిల్డ్ చేస్తూ ఉండాలి. రానున్న మ్యాచెస్లో కూడా అందరు ఇలా ఆడుతూ ఉండాలి. ఈ T20 వరల్డ్ కప్లో అందరు ఏమనుకున్నారంటే ప్రతి ఒక్కటి ఎవరు ఆడినా ఆడకపోయినా ఒకరిద్దరు బాగా ఆడితే చాలు,
మ్యాచ్ స్కోర్ అనేది 160, 180 వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద పిచ్. ఇది అందరూ అనుకుంటున్న విషయం. కానీ ఈసారి మన బ్యాటింగ్ లైనప్ అందరూ కూడా సూపర్ హిట్ అయ్యారు. సో అందరూ సూపర్ హిట్ చేశారు మ్యాచ్ని. సో దట్స్ ద బెస్ట్ థింగ్. అంటే మొన్న ఓడిపోయిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత మొత్తానికైతే ఇంటర్నల్గా బాగా డిస్కషన్స్ అయినట్టున్నాయి. ఎక్కడో చోట ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్న వాటన్నిటి మీద ప్రాపర్గా వాళ్ళందరూ వర్కౌట్ చేశారు. ముఖ్యంగా మొన్న జరిగిన ఏదైతే ప్రెస్ మీట్లో మన ఇండియన్ బ్యాటింగ్ కోచ్ కూడా దాని గురించే చెప్పాడు. ఒకటే మ్యాచ్ ఓడిపోయాం, ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ యూజ్లెస్ ఆర్ మేము ఇంకా పనికిరామని చెప్పి అనుకోవద్దు, మేము ఇంకా బెస్ట్ ఇచ్చేది ఉంది, డోంట్ వరీ, అందరు బాగానే ఉన్నారు, అందరు ఫిట్గా ఉన్నారు, అందరు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పన్నారు. ఆ కాన్ఫిడెన్స్ని మన వాళ్ళు నిజం చేశారు. అండ్ ఇక్కడ సంజు శాంసన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. సో సంజు శాంసన్ వచ్చేసి అనుకున్నట్టుగానే ఓకే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్తోని ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది మనకు అవసరం అన్నట్టుగానే వచ్చాడు బాగానే ఆడాడు, ఓకే బాగుంది. లైక్ రావడంతోనే సెకండ్ బాల్లోనే ఒక మంచి 6 కొట్టాడు, 24 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 15 balls. ఓకే మంచి స్ట్రైక్ రేట్తో కూడా ముందుకు వచ్చాడు. 2 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు. కాకపోతే ఇంకొద్దిసేపు క్రీజ్లో ఉండాల్సింది కదా. మంచి అవకాశం, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రావడం అనేది చాలా మంచి అవకాశం. ముఖ్యంగా సంజు శాంసన్ అభిమానులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అతను రావాలి, అతనికి ఒక అవకాశం ఇవ్వాలి, 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి అందరూ ఎంతో ఎమోషనల్గా అతని కోసం కోరుకున్నారు. సో వచ్చిన అవకాశాన్ని ఇంకొంచెం బాగా సద్వినియోగం చేసుకుంటే బాగుండేది. బట్ స్టిల్ హీ డిడ్ ఈస్ బెస్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే పుల్ షాట్స్ ఆడే విధానంలో మాత్రం సంజు శాంసన్ ఇంకొంచెం బాగా ఆడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముజరాబానీ బాల్ అనేది బాడీకి వేశాడు. సో బాడీకి వేస్తున్న బాల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని ఒక పుల్ షాట్ ఆడే క్రమంలో రోహిత్ శర్మ ఇలాంటి బాల్స్ని చాలా చక్కగా ఎదుర్కొంటాడు. బ్యాట్ని ఎప్పుడైనా కూడా రిస్ట్ని కరెక్ట్గా పట్టుకుంటాడు, ఒక చెయ్యిని ఇక్కడ ఎడ్జ్లో పట్టుకుంటే ఇంకొక చెయ్యి ఇంకొక ఎడ్జ్లో ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక బాడీకి ఒక బాల్ వస్తుందంటే ఫ్రంట్ ఫుట్కి వస్తాడు, ఒక మంచి ఫుట్ వర్క్ చేస్తాడు. ఒక ఫ్రంట్ ఫుట్కి వచ్చిన తర్వాత దానికి కరెక్ట్గా లెగ్ సైడ్కి ఒక స్క్వేర్ లెగ్ సైడ్కి ఒక మంచి షాట్ని కొడుతూ ఉంటాడు అనమాట. సో అది అతనికి మాత్రమే సాధ్యమైంది. కానీ ఇలాంటి బాల్ ఎప్పుడైతే సంజు శాంసన్కి వస్తుందో అతను ఫుట్ వర్క్ దగ్గర కొంచెం పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రంట్ ఫుట్కి రాకుండా కొంచెం డిఫెండింగ్ లాగా బ్యాక్ ఫుట్కి వెళ్తూ ఉంటాడు. సో బ్యాక్ ఫుట్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ బాడీ కొంచెం టర్న్ అవ్వడం కానివ్వండి, ఆ బ్యాట్ని బాల్కి సరైన లైక్ ఒక మంచి కాంటాక్ట్ అనేది అవ్వదు. సో ఆబ్వియస్లీ అలాంటి టైంలో అనుకున్నంత పవర్ అనేది జనరేట్ కాదు. ఆ జనరేట్ కాని టైంలో ఆబ్వియస్లీ అవుట్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ముజరాబానీ బౌలింగ్లో అలానే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనమాట. సో ఇంకొంచెం వర్క్ చేయాల్సింది, ముఖ్యంగా మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఏదైతే వీక్నెస్ ఉన్నాయో వాటి దగ్గరే మన వాళ్ళు పదే మిస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టాప్ ఆర్డర్, మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ తీసుకున్న టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లైక్ అభిషేక్ శర్మ కానివ్వండి, ఇషాన్ కిషన్ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ వీళ్ళకి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ మీద వాళ్ళకి అంత మంచి పట్టు లేదు, ప్రతిసారి దానికే అవుట్ అవుతున్నారు. ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా ఆడారనుకోండి. బట్ స్టిల్ అలాంటి మిస్టేక్స్ పదే చేస్తున్నారు అంటే దాన్ని వాళ్ళు ఇంకా అధిగమించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి, అభిషేక్ శర్మ ఫైనల్లీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఒక మంచి అవకాశం, జింబాబ్వే లాంటి టీం. ఇప్పుడు జింబాబ్వేని తక్కువ అంచడానికి లేదు, ఎందుకంటే మంచి క్యాప్టెన్షిప్లో, రజా క్యాప్టెన్షిప్లో వీళ్ళు సూపర్ 8 దాకా వచ్చారు. శ్రీలంకని, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ని కూడా మట్టి కనిపించారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇండియన్ గ్రౌండ్ మీద అంత అడ్వాంటేజ్ అనేది లేదు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు, వాళ్ళకి శ్రీలంక గ్రౌండ్ మీద ఎక్కువ వాళ్ళకు ఉంది. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు తక్కువ అంచనా వేయడానికి లేదు. ముజరాబానీ లాంటి ఒక మంచి హైట్ ఉన్న ఒక మంచి బౌలర్, అతనితోని మంచి మ్యాజిక్ చేయొచ్చు. సో అలాంటి ఒక మంచి బౌలింగ్ జట్టు ఉంది అతనికి. అయినా కూడా మన వాళ్ళు బాగానే బ్యాటింగ్ చేశారు, పిచ్ని బాగా యూజ్ చేసుకున్నారు. అభిషేక్ శర్మ ముఖ్యంగా 30 balls 55 రన్స్ చేశాడు, 4 6లు 4 4లతోని విరుచుకుపడ్డాడు. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, 30 balls 50 రన్స్ అయినప్పుడు కూడా అతని కెరీర్లో సెకండ్ స్లోయెస్ట్ 50. ఇక్కడ సెకండ్ స్లోయెస్ట్ అని బాధపడాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ మొదటి నుంచి ఎలా అయితే ఒక స్లాగీ షాట్స్ లాగా ఆడకుండా ఈసారి కాస్త ఓపిక పట్టాడు. మనం మొదట్లో వీడియోలో చెప్పుకున్నట్టుగానే ముందు కాస్త ఫస్ట్ ఒక 1-2 రన్స్ అనేది రావాలి, 0కి అవుట్ కాకుండా అంటే కొంచెం ఓపికగా ఆడాలి. సో ఆ ఓపిక అనేది అవసరం. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాల్ ఎప్పుడైతే మంచి బాల్స్ వస్తాయో దాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. దానికి గౌరవించకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తోని స్లాగీ షాట్స్ ఏమైనా ఆడారంటే మాత్రం తప్పదిగా. ఒక రకంగా చెప్పాలంటే మన బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, లైక్ నువ్వు నాకెదురొచ్చినా నీకెదురొచ్చినా రిస్క్ నీకే బాస్, ఐ డోంట్ కేర్ అంటారు కదా. సో ఇది కూడా అంతే అనమాట, మంచి బాల్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం తప్పించుకోవాలి, కానీ అనవసరమైన షాట్స్ ఆడడానికి అది సరైన టైం కాదు. సో దాన్ని ఈసారి కరెక్ట్గా ఇషాన్ కిషన్ అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ ఇద్దరు కూడా వాళ్ళు ఫాలో అయ్యారనేది కనిపిస్తుంది. సో మొత్తానికైతే రెండో నెమ్మది ఇన్నింగ్స్ అండ్ ముపోసో వేసిన ఒక లెగ్ కట్టర్కు
ఈసారి అవుట్ అవ్వడం జరిగిందనమాట. స్కోర్ వచ్చేసి 55 రన్స్ అండ్ 30 బాల్స్లో 4 4 4 6 కొట్టాడు. అండ్ అతను బ్యాటింగ్ విధానం కూడా చూస్తే ఇలా వచ్చేసింది అనమాట. ఈసారి ఎక్కువ శాతం రన్స్ అనేది ఒక క్రమంలో ఒక స్ట్రైట్గా చాలా చక్కగా ఆడారు. మంచి మంచి బ్యూటిఫుల్ షాట్స్ అయితే ఆడారు. బట్ స్టిల్ మళ్ళీ అదే స్పిన్ బౌలింగ్ దగ్గర తడబడ్డం అనేది జరుగుతుంది. సో అభిషేక్ శర్మకి తన కాన్ఫిడెన్స్ మళ్ళీ తీసుకురావడానికి, కంబ్యాక్ ఇవ్వడానికి ఇది ఒక మంచి గేమ్. ఈ గేమ్లో సరిగ్గా ఆడకపోయి ఉంటే మాత్రం నెక్స్ట్ రానున్న గేమ్స్లో తప్పకుండా అభిషేక్ శర్మ పొజిషన్ అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అయి ఉండేది. కానీ రైట్ టైంలో రైట్ ఎంట్రీ ఇచ్చాడు, కంబ్యాక్ ఇచ్చాడు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కంగ్రాట్స్ టు అభిషేక్ శర్మ అండ్ హిస్ ఫ్యాన్స్. సో ఇక్కడ ఇంకొకటి మన హార్దిక్ పాండ్యా, సచ్ ఎ బ్యూటిఫుల్, ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ మ్యాచ్లో ఈ T20 వరల్డ్ కప్ మొత్తం మీద ఒక టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ని మిస్ అవుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక మంచి మెంటాలిటీ ఉన్న ఒక బ్యాట్స్మెన్ని మిస్ అవుతున్నాం. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ని, బ్యాటింగ్కి నేను దిగాను, క్రీజ్లో నేనున్నా అంటే నేను భయపడాల్సిన అవసరం లేదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా నేను ఆడతాను, ఎప్పుడైనా సరే పరిస్థితులు తగ్గట్టు ఆ నెంబర్స్కి తగ్గట్టు బ్యాటింగ్ నేను చేయగలుగుతాను. ముఖ్యంగా 5th డౌన్లో వచ్చాడు, రావడంతోనే స్పిన్నర్స్ మీద విరుచుకుపడ్డాడు. స్పిన్నర్స్కి కరెక్ట్ జవాబు ఎవరైనా ఇస్తారంటే హార్దిక్ పాండ్యా. పవర్ హిట్టింగ్లో ఎటువంటి వెనకడుగు లేదు, చాలా చక్కగా ఆడారు. 2 4లు కొట్టాడు, 4 6లు కొట్టాడు. ముఖ్యంగా 19.4 ఓవర్స్ దగ్గర అతని స్కోర్ వచ్చేసి అరౌండ్ లైక్ 38 ఉంది. 2 బాల్ మిగిలి ఉన్నాయి. ఓకే, ఒక 4 6 అలా ఏమైనా వెళ్తుంది కావచ్చు అనుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2 6లు కొట్టాడు, బ్యూటిఫుల్ 6. అండ్ 20 ఓవర్స్ కంప్లీట్ అవుతూనే అతను 50 రన్స్ కంప్లీట్ చేశాడు, హాఫ్ సెంచరీ చేశాడు. అప్పుడు టీంకి చాలా అవసరం. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒక మంచి స్కోర్ చేయాలి, టాప్ స్కోర్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో దిస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఎంటైర్ T20 వరల్డ్ కప్స్. శ్రీలంక ఇంతకుముందు కెన్యా మీద చేసింది 260 చేంజ్ ఎంతో ఉన్నట్టుంది, మన వాళ్ళు 256 కొట్టారు. దిస్ ఇస్ ద సెకండ్ గుడ్ స్కోర్, బిగ్గెస్ట్ స్కోర్ అని చెప్పి అనుకోవచ్చు. సో 5th ప్లేస్లో వచ్చాడు, స్పిన్నర్లు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ 2 మంత్లకు ఏదైతే 6 కొట్టాడో దట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు. అండ్ అతని కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. చాలా కాన్ఫిడెంట్గా నేనున్నాను అని చెప్పేసి ఏదైతే కాన్ఫిడెంట్గా ఆడుతూ ఉంటాడో. ఓ రకంగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా ఈజ్ ద బెస్ట్ ఎవర్ వెపన్ ఫర్ ద కరెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్. అండ్ అదనమాట ఒక మంచి ఆల్రౌండర్. అండ్ ఇక్కడ ఇంకోటి తిలక్ వర్మ ఫైనల్లీ తన బ్యాటింగ్ గురించి ఎవరెవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే ఇచ్చాడు. ఇంతకాలం 3rd డౌన్లో 4th డౌన్లో వచ్చాడు. ఆ టైంలో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంటుంది, ఎందుకంటే వికెట్లు బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి, ఇంకొక వికెట్ పడడానికి లేదు. తిలక్ వర్మ ఏంటంటే ఒక అగ్రెసివ్ ప్లేయర్, వచ్చాడంటే అయితే దంచాలి లేకపోతే అవుట్ అవ్వాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది. సో ఒక మంచి బ్యాట్స్మెన్. సో ఇలాంటి అగ్రెసివ్ ప్లేయర్ని యూజ్ చేసుకోవాలంటే కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి. అందుకే 6th పొజిషన్లో పెట్టారు. రావడంతో విరుచుకుపడ్డాడు అనమాట. 3 4లు 4 6లతోని 16 బాల్లో 44 రన్ చేశాడు అండ్ నాట్ అవుట్. ఒకవేళ ఇంకొన్ని బాల్, ఒక 2-3 బాల్ ఇతనికి దొరుకుంటే మాత్రం హాఫ్ సెంచరీ కంప్లీట్ అయ్యేది, అది కూడా చాలా తక్కువ బాల్స్కి. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 6th పొజిషన్లో ఫినిషర్గా మంచి రానిచ్చాడు. అండ్ టెక్నిక్, ఫ్రంట్ ఫుట్ ఉపయోగించి లెంత్ బాల్లను సిక్సర్గా మలిచాడు. అండ్ అది చెప్పడం కన్నా కూడా ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్లీ తిలక్ వర్మ పొజిషన్ కూడా ఇప్పుడు ఖరారు అయిపోయింది అనమాట. సో సూర్యకుమార్ యాదవ్ 4th పొజిషన్లో వస్తే 5th పొజిషన్లో హార్దిక్ పాండ్యా అండ్ 6th పొజిషన్లో వచ్చేసి మన తిలక్ వర్మ అని చెప్పేసి ఇప్పుడు ఫిక్స్ అయిపోవచ్చు. ఇలాంటి ఒక బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో దిస్ ఈస్ బ్యూటిఫుల్. ఒక రకంగా స్టార్టింగ్ ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ బ్యాట్స్మెన్తో దిగితే ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇషాన్ కిషన్, అండ్ ఆ తర్వాత వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, అండ్ ఆ తర్వాత వచ్చేసి హార్దిక్ పాండ్యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి తిలక్ వర్మ. ఈ బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ 6th పొజిషన్లో అక్షర్ పటేల్, అగైన్ హీఈస్ రియలీ గుడ్. అక్షర్ పటేల్ని కూడా ఈసారి కరెక్ట్ యూజ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ రియల్లీ నీడెడ్. ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్, ఆన్ పేపరే కాదు ఆన్ గ్రౌండ్ కూడా పర్ఫెక్ట్గా మన వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. హర్షదీప్ గురించి చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయన్నమాట. స్వింగ్ ఇంకా తెలివైన బౌలింగ్ చేశాడు. ముందు షార్ట్ పిచ్, ఆ తర్వాత ఫుల్ అండ్ డెలివరీ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మంచి ప్రెషర్ అనేది బిల్డప్ చేశాడు. సో హర్షదీప్ కూడా మంచి పొజిషన్ని ఇది యూటిలైజ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వికెట్స్. బ్యాటింగ్ అనుకూలించే పిచ్, అట్ ది సేమ్ టైం బెన్నెట్ కూడా అక్కడ పాతుకుపోయాడు. చాలా కష్టం అనిపించింది. బట్ స్టిల్ మన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ప్రెషర్ బిల్డప్ చేశారు. వాళ్ళ స్కోర్ కూడా 130 దాటకపోయేది. కాకపోతే మన వాళ్ళు ఇందాక చేసిన చెప్పాను కదా, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారని, దాని గురించి కూడా చెప్తాను. ఆ ఎక్స్పెరిమెంటే వచ్చేసి శివం దూబేకి ఒక మంచి ఆప్షన్ ఇప్పుడు ఉండేది. ఎందుకంటే ఒకవేళ బౌలింగ్లో ఏమైనా చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు శివం దూబేకి ఒక ఓవర్ ఇచ్చేసి ఎవరో ఒకరి ఓవర్ కొంచెం తగ్గించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకి సంబంధించిన 1-2 ఓవర్లు తగ్గించేసి శివం దూబేకి 2 ఓవర్లు ఇచ్చారు.
దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నాడంటే చాలా అంటే చాలా మిస్ అయిపోయిందనమాట. 2 ఓవర్‌లో 46 రన్స్ చేశాడనమాట. వైడ్ యార్కర్‌లు వేయాలని విపరీతంగా ప్రయత్నించారు. ఒక రకంగా చెప్పాలంటే వైడ్ యార్కర్స్ ఎలా వేస్తున్నాడు ఆన్ గ్రౌండ్ రియాలిటీలో ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ అండ్ గౌతమ్ గంభీర్ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఆప్షన్ అయితే వచ్చింది. ఫస్ట్ ఓవర్‌లో 26 రన్లు సమర్పించుకున్నారు. అందులో ఒక నోవు, ఎన్ని వైడ్‌లు, అసలు ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అవ్వడానికి 10 బాల్లు పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంత టైం తీసుకున్నాడు. అండ్ 26 రన్స్ అనేది అక్కడ ఇచ్చేసుకున్నాడు. సో ఎక్కడ చూసినా కూడా శివం దూబే తన బాడీ బిహేవియర్‌లో గాని ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టెడ్‌గా ఈసారి కనిపించలేదు. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్న టైంలో కూడా చాలా స్లోగా ఒకానొక దశలో ఒక 4 రన్‌ని చాలా ఈజీగా ఆపొచ్చు. కొంచెం డైవ్ చేసినా, కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళినా కూడా బాల్‌ని ఆపొచ్చు. కాకపోతే అక్కడ చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేశాడు. చాలా లేజీగా అంటే పోనీ అన్నట్టుగా వదిలేసాడు. అక్కడ ఎందుకో మరి అతని ఇంటెంట్ అనేది కొంచెం తేడా కొట్టింది. అండ్ ఈసారి బౌలింగ్‌లో కూడా కొంచెం అంతగా అనుకున్నంతగా రాలేకపోయాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియా వచ్చేసి మేబీ రానున్న రోజుల్లో హైలీ లైక్ ఛాన్స్ అనేది చాలా తక్కువ శివం దుబేకి బౌలింగ్ ఇవ్వడం. హర్షదీప్, బుమ్రా, అక్షర్, వరుణ్ అండ్ హార్దిక్ వీళ్ళ మీద మాత్రమే మన వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వరుణ్ చక్రవర్తి మనం హిస్టరీ స్పిన్నర్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఈసారి అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ముఖ్యంగా లెంత్ అనేది కొంచెం చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. బంతిని మరి షార్ట్‌గా వేస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన బంతిని ముందుకు పిచ్ వేయాల్సి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఏదైతే షార్ట్ బంతులు ఏదైతే ఉన్నారో అది కొంచెం అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. సో వికెట్లకు ముందుగా కొంచెం బాగా బంతి వేస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అండ్ వికెట్స్ కూడా తీసే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ అతనికి ఎంతో ఇష్టమైన గ్రౌండ్. సో ఈడెన్ గార్డెన్స్‌లో తప్పకుండా తన మార్క్ ఏంటనేది చూపిస్తాడని చెప్పి మనం కోరుకుందాం. సో మొత్తానికి 63% షార్ట్ బాల్సే వేశాడు. అండ్ ఇక్కడ మనం జింబాబ్వే గురించి కూడా మాట్లాడుకోవాలి చివరిగా. జింబాబ్వే ఈజ్ నథింగ్. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా బిహేవ్ చేశారనమాట. చాలా చక్కటి ముఖ్యంగా బెనెట్ అనేది 97 రన్స్ చేశాడు. నాట్ అవుట్గా నిలిచాడు. వదిలేస్తే సెంచరీ చేసేవాడే. అతని ఇన్నింగ్స్ అనేది చాలా కీలకం. అండ్ శివం దుబే ఇచ్చిన ఏవైతే రన్స్ ఉన్నాయో ఆ రన్స్ని కనుక తీసేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు 130 లోపే అయిపోయే వాళ్ళు. ఆ రన్స్ ఎక్స్ట్రా రన్స్ కూడా మన వాళ్ళు చేద్దాం అనుకున్న కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వల్ల వచ్చింది. సో అది మనం ముందుగానే ప్రిపేర్ అయ్యామన్నమాట. సో ఇక్కడ పోరాటం పరంగా చూసుకుంటే బ్రాన్ బెనెట్ వచ్చేసి 97 నాట్ అవుట్ ఉన్నాడు. 164 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. 6 సిక్స్లు 8 ఫోర్లు. అసలు జింబాబ్వే లాంటి టీం ఇండియా మీద ఇలాంటి ఒక మ్యాచ్ ఆడుతుందని ఎవరు ఊహించలేదు. మాక్సిమం అందరూ వరల్డ్ వైడ్గా వీళ్ళు 120, 130కే చాప చుట్టేస్తుందని చెప్పి అనుకుని పేపర్ మీద మన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అప్పటికి. సో ఎనీహౌ బౌలింగ్ పరంగా చూసుకున్నా కూడా ఇమాన్స్ కూడా చాలా మంచి యార్కర్స్ వేశాడు, అందులో నో డౌట్. కానీ పొరపాట్లు ఎక్కడ వచ్చేసాయంటే పవర్ ప్లేలో స్పిన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మళ్ళీ వచ్చారు. ఒక పక్కన అభిషేక్ శర్మ, ఇంకో పక్క ఇషాన్ కిషన్. వీళ్ళిద్దరికి కూడా రైట్ ఆర్మ్ హాఫ్ స్పిన్ బాల్ మీద వాళ్ళకి అంత మంచి రికార్డ్ అనేది లేదు. ఒక రకంగా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ మీదనే ఇషాన్ కిషన్ 10 టైమ్స్ అవుట్ అయ్యాడు ఇవాళ నిన్న. అట్ ది సేమ్ టైమ్ అభిషేక్ శర్మ కూడా 6th టైం అవుట్ అయ్యాడు. సో వాళ్ళకి అంత ట్రాక్ రికార్డ్ లేదు. మరి ఎప్పుడైతే సంజు శాంసన్ అవుట్ అయ్యాడు వెంటనే స్పిన్నర్లను దించాలి కదా. కానీ అక్కడ ఎందుకని మరి రజా అలాంటి స్టెప్ తీసుకున్నాడు తెలియదు కానీ మిడిల్ ఓవర్స్ దాకా స్పిన్నర్లను దించలేదు. సో అదొక పెద్ద మైనస్ అయింది. దట్ కుడ్ బి ఎ రీజన్. అందుకోసమే స్కోర్ వచ్చేసి 250 క్రాస్ అయింది. లేకపోతే 200 దగ్గరనే ఇండియాని ఆపే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేదన్నమాట. అండ్ క్యాచ్లు చాలా జార విడిచారు. అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ అనుకోకుండా కొన్ని ముఖ్యమైన క్యాచెస్ సూర్యకుమార్ యాదవ్ది కానివ్వండి అండ్ అభిషేక్ శర్మది కానీ కొన్ని క్యాచెస్ ఏవైతే ఉన్నాయో అది వదిలేయడం అనేది వాళ్ళకి చాలా పెద్ద కాస్ట్లీ మిస్టేక్ అయిందనమాట. అండ్ ఈసారి మురజబానీ తన హైట్ 6.8 మామూలుగా కాదు, ఒక రేంజ్లో విరుచుకుపడతాడు అనుకున్నా కానీ ఈసారి ప్యూర్లీ టోటల్గా ఆ పిచ్ మీద తేలిపోయాడు. అండ్ మన వాళ్ళు చుక్కలు ఏంటని చూపించారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇప్పుడు మనకి ఒక వర్చువల్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో. వెస్టిండీస్ చేజింగ్లో చాలా బలంగా ఉంది. పావెల్ కానివ్వండి, హోల్డర్ కానివ్వండి అండ్ మిగతా హెట్మేర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వాళ్ళకి బ్యాటింగ్ వచ్చినా అట్ ది సేమ్ టైం బౌలింగ్ వచ్చినా కూడా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. సో వాళ్ళని ఈసారి కరెక్ట్గా ఎదుర్కోవాలి. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత దెబ్బతిన్న పులిల్లా ఉన్నారు కాబట్టి మరి నెక్స్ట్ వాళ్ళని ఎలా ఎదుర్కొంటుంది ఇండియా అనేది చాలా చూడాలి. ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ కానివ్వండి బౌలర్ కానీ రెడీగా ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం వెస్టిండీస్ కూడా అజేయంగా ఉంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయింది జస్ట్ లైక్ ఇండియా. సో ఒక హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట. సో మన వాళ్ళు బౌలింగ్ లెంగ్త్ పై ఇప్పుడు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఒక కాన్ఫిడెన్స్గా మనం ముందుకెళ్ళాలన్నమాట. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక మంచి మ్యాచ్ని ఇంపార్టెంట్ మ్యాచ్ మనం గెలిచాము. సౌత్ ఆఫ్రికా కూడా మనకి నచ్చినట్టుగా ఆడింది. ఫైనల్గా మనకి ఇప్పుడు నెట్ రన్ రేట్ అన్న ప్రాబ్లం కూడా లేదు. నెక్స్ట్ రాబోయే మ్యాచెస్లో మన వాళ్ళు గెలిస్తే చాలు. ఇంకొక
వర్చువల్ క్వార్టర్స్లో వెస్టిండీస్ని కూడా ఓడిస్తే మన వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళడం ఖాయం. అండ్ బ్యాటింగ్ అనేది ఇప్పుడు పరిపూర్ణం అయిపోయింది. బౌలింగ్లో ఇప్పుడు చిన్న చిన్న చేంజెస్ అనేది అవసరం అనమాట. నాకౌట్స్కి మన వాళ్ళు సిద్ధంగా అనమాట. సో ఫైనల్లీ చూస్తే సిచ్యువేషన్ అదనమాట అండి. సో మన వాళ్ళు అయితే బాగానే ఆడారు, కానీ రానున్న మ్యాచెస్లో నిజం చెప్పాలంటే అసలైన T20 ఇప్పుడే మొదలైందనమాట. ఒక పక్క న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఎవరెవరు మరి సెమీఫైనల్స్కి రాబోతున్నారంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ టీమ్స్ రాబోతున్నాయి. మరి వీళ్ళతోని కదా అసలైన మజా వచ్చేది. సో ఇలాంటి నాకౌట్ టైమ్స్లో మరి ఇండియా ముందుకు వెళ్తుందా? తన దగ్గరున్న వరల్డ్ కప్ మళ్ళీ దాన్ని డిఫెండింగ్ ఛాంపియన్షిప్ మళ్ళీ దాన్ని కైవసం చేసుకుంటుందా లేదా అనేది మనం కూడా చూస్తుండాలి. మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నచ్చకపోయినా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మీ ముందుకు వెంటనే వస్తాను. అండ్ ఆ మ్యాచ్లో వెస్టిండీస్తోని మనకి ఎటువంటి గండాలు ఉన్నాయి, వెస్టిండీస్ని మనం ఎలా అడ్డుకోగలగాలి, మన దగ్గర ఉన్న పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్స్ ఏంటి, మన దగ్గర ఉన్న నెగిటివ్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్స్ ఏంటి, వాటన్నిటి గురించి ఒక మ్యాచ్ ప్రివ్యూ ఇస్తాను. సో డోంట్ మిస్. అండ్ అంతేకాదు వాళ్ళ లెక్క ఒకటి ఉంది, ఆ బాకీ తీర్చాలి. 2016 మార్చ్ 31న మన సెమీఫైనల్స్ నుంచి మన ఇండియాని ఇంటికి పంపించేశారు వాళ్ళు, గుర్తుందా? అది కూడా మన హోమ్ గ్రౌండ్, మన వాంకడే స్టేడియంలో ఇండియాని ఇంటికి పంపించేశారు. 84 రన్స్ చేశాడు 40 బాల్స్కి విరాట్ కోహ్లీ. అయినా కూడా మన వాళ్ళు ఓడిపోయారు. 192 రన్స్ చేశారు మన వాళ్ళు. దానికి ఇప్పుడు జవాబు ఇచ్చే టైం వచ్చేసింది ఈ మార్చ్ 1న. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక వీడియోలో మీ ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. యువర్ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.